విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 9. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. రేణుకాను అలా చూసిన అందరూ షాక్ అయితే ముందుగా రియాక్ట్ అయిన జై మామ్ అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, ఏ ఆర్ యు మ్యాడ్? మీ మామ్ ఏమైనా సాల్సా డాన్స్ చేస్తుంది అనుకుంటున్నావా? నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వడానికి? అత్తయ్యను టచ్ చేస్తే నీకు కూడా షాక్ కొడుతుంది అంటూ జై వెళ్లకుండా చేయి పట్టుకొని కంగారుగా ఆపేస్తుంది ఆద్య. ఆద్య వాయిస్కి జై తన వైపు అలాగే చూస్తూ ఉంటే ఆద్య కూడా జై కళ్ళల్లోకి చూస్తూ తను ఎందుకలా రియాక్ట్ అయిందో అర్థం అవ్వక వెంటనే జై చేతిని వదిలేస్తుంది. అన్నయ్య మమ్మీ అని ఏడుస్తూ ఏదో ఒకటి చెయ్యి, మమ్మీ చచ్చిపోయేలా ఉంది అంటూ తన పక్కనే తాపీగా నిల్చుకొనున్న రుద్ర నడుము గిల్లి డూ సంథింగ్ అంటూ ఏడుస్తూ ఉన్న మాయాని చూసి సరే ఏడవకు అంటూ, కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళని చెప్పుతో కొడితే షాక్ వదిలేస్తుంది అని అంటారు కదా, మీరందరూ మీ చెప్పులతో ఒక్కో దెబ్బ వేయండి, మేబీ షాక్ వదిలేయచ్చు. ఏంటి, మమ్మీని చెప్పుతో కొడతారా? నో, నేను దానికి ఒప్పుకోను అని చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉన్న మాయాను హక్ చేసుకుంటూ, మాయా రిలాక్స్, అన్నయ్య చెప్పింది నిజమే, ఇది నేను కూడా ఎక్కడో విన్నాను అని మాయాను ఓదారుస్తూ, డాడ్ చూస్తున్నారేంటి, అది నిజమే కదా చెప్పండి అంటూ మహదీర్ వైపు చూస్తుంది ఆద్య. అవునమ్ము, అది నిజమే, కానీ పాపం చెల్లమ్మ ఫీల్ అవుతారేమో అలా కొడితే, అందుకే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకేదైనా వే ఉంటే చెప్పండి, ఎవరైనా త్వరగా చెప్పండి. మీ దుంప తెగ, మీరు డిబేట్ పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది. వినయ్ ప్లీజ్ సేవ్ మీ అంటూ ఏడుస్తూ షాక్కి అటు ఇటు బౌన్స్ అవుతూ ఆ అని అరుస్తూ ఉంటుంది రేణుక. ఇది ఆలోచించాల్సిన టైం కాదు, కమాన్ గైస్, మీ దగ్గరున్న చెప్పులతో ఆంటీని కొట్టండి అంటూ రుద్ర తొందర పెట్టడంతో అందరూ కంగారులో కాళ్ళకున్న చెప్పులు తీసి రేణుక మొహం మీద విసురుతారు. అది చూసిన ఆద్య మాన్య మొహానికి చెయ్యట్టు పెట్టుకొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అయ్యయ్యో, నేను కొట్టుమంది అలా కాదు అని రేణుకాను చూసి నవ్వుకొని, మీ దగ్గర ఉన్న చెప్పు ఒకటి ఇలా ఇవ్వండి, నేనైతే బాగా కొడతాను అని రేణుకా వైపు చూస్తూ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ ఉన్న రుద్రాకి, మాతో ఎవరి దగ్గర చెప్పులు లేవు అని ఆన్సర్ రావడంతో ఇప్పుడెలా అని అటు ఇటు చూస్తూ దేనితో కొట్టాలి అని చూస్తూ ఉంటాడు. అయినా అన్నయ్య, ఆ బాడీకి చెప్పుతో కొడితే మాత్రం ఎలా తగులుతుంది చెప్పు, పట్టు చీర కూడా నలగకుండా తిని కూర్చొని బాగా పెంచిన ఒళ్ళు కదా అని అనగానే జై ఆద్య వైపు సీరియస్గా చూస్తూ, ఏయ్ ఏంటి వాగుతున్నావు? అయ్యో రామా, అంత తప్పు మాట నేనేమన్నానండి, అత్తయ్య కొంచెం బొద్దుగా ఉంటారు అన్నాను, అది కూడా తప్పేనా మీరు మరి అని మూతి తిప్పేస్తూ, అన్నయ్య జై మాటలకేం కానీ ఏదైనా ఒక మంచి కర్ర తీసుకొని కొడితే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా లేట్ చేస్తే పావురంలా ఉన్న అత్త కాకిలాగా కావుమంటూ మాడిపోయేలా ఉంది, పాపం. కరెక్ట్గా చెప్పావా అద్య అంటూ రుద్ర సన్నగా ఉన్న కర్ర కాకుండా లావుగా బలంగా కొడితే ఎముకలు కూడా విరిగిపోయేలా దృఢంగా ఉన్న కర్రను స్టైల్గా చేత్తో తిప్పుతూ రేణుకా వైపు కన్నింగా చూస్తూ నవ్వుతాడు. అమ్మో, దానితో కొడితే నిజంగానే చచ్చిపోయేలా ఉన్న, వద్దు నన్ను కొట్టొద్దు అని అరుస్తూ ఉన్న రేణుకా వైపు చూస్తూ, కాసేపు ఓర్చుకో అత్త, దాంతో కొట్టకపోయినా చేస్తావు, అదే దాంతో కొడితే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం కోఆపరేట్ చెయ్యి. అన్నయ్య నువ్వు కానివ్వు అంటూ ఆపడానికి ముందుకు వెళ్తున్న వాళ్ళని కూడా ఆపేస్తూ రుద్రాకి కన్ను కొడుతూ సైగ చేస్తుంది. ఓకే డన్ అన్నట్టు రుద్ర కూడా లెఫ్ట్ ఐ వింక్ చేసి రేణుకాను పచ్చిగా కింద రోట్లో వేసి కారం కొట్టినట్టు కొట్టగాని చచ్చాన్రా బాబు అంటూ రేణుక కింద పడిపోతుంది. వావ్ అన్నయ్య, నువ్వు ఒక ప్రాణాన్ని రక్షించవు తెలుసా, మా అత్త లైఫ్ లాంగ్ దేవుడి రూమ్లో నీ ఫోటోని పెట్టుకొని పూజించాలి. ఏయ్ నీ ఓవర్ యాక్షన్ ఆపు అంటూ స్పృహ లేకుండా పడున్న రేణుకాను కంగారుగా బుగ్గలు తడుతూ పిలుస్తూ ఉన్న రేణుకాలో ఎలాంటి చలనం ఉండదు. ఓ మై గాడ్ మామ్, మామ్ కళ్ళు తెరువు అని ఎంత పిలిచినా రేణుక కళ్ళు తెరవదు. జై ఫాస్ట్గా రేణుకాను 2 చేతులతో లిఫ్ట్ చేయాలి అనుకున్న ఆ విగ్రహాన్ని కొంచెం కూడా కదపలేకపోతాడు. అత్తయ్యను లేపడానికి మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, మీరు కూడా హెల్ప్ చేయండి అన్నయ్య అంటూ రుద్ర అమర్ని కూడా ఆద్య ముందుకు నెడుతుంది. ముగ్గురు కలిసి ఎలాగోలా 80 కేజీల రేణుకాను కష్టంగా మోసుకొని వెళ్ళి హాల్లో మిడిల్లో నేల మీద పడుకోబెడతారు. వాటర్ అంటూ జై అడగగానే మాన్య కిచెన్లోకి ఫాస్ట్గా పరిగెత్తి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి జై చేతికి ఇస్తుంది. జై రేణుక మొహం మీద వాటర్ అరచేతిలో వేసుకుని స్ప్రింకిల్ చేసిన రేణుకాల మూమెంట్ లేకపోవడంతో జై వినయ్ వైపు అండ్ మహదీర్ వైపు కంగారుగా చూస్తాడు. ఏంటిది, నా అత్త షాక్తో చచ్చిందా ఏంటి, అయినా అంత త్వరగా పోయే ప్రాణం కాదే అని ఆలోచిస్తూ రేణుక ముక్కు దగ్గర చూపుడు వేలు పెట్టి చూస్తూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది. అది చూసిన మాయ ఏడుస్తూ వదిన ఏమైంది అని టెన్షన్గా అడుగుతూ ఉంటే,
అత్తయ్యకి శ్వాస ఆడడం లేదు మాయా అంటూ కన్నీళ్లు రాకపోయినా ఏడుస్తూ ఉంటుంది ఆద్య. అది విన్న మాయ నిజంగా రేణుక చచ్చిపోయింది అనుకొని మమ్మీ అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది. అమర్ కంగారుగా రేణుక హ్యాండ్ పట్టుకొని హో గాడ్ పల్స్ కూడా వర్క్ చేయట్లేదు అని విన్న అందరూ కూడా నిజంగా షాక్తో రేణుక పోయింది అని డిసైడ్ అయిపోయి శోకాలు పెడుతూ ఏడుస్తూ ఉంటారు. మరి హార్ట్ బీట్ అని అడిగిన శైలు వాయిస్కి మాన్య రేణుక గుండెల మీద తలపెట్టి చూసి నో ఆంటీ హార్ట్ బీట్ కూడా లేదు అనగానే ఏడుపులు మరింత పెద్దవవుతాయి. ఆ ఆల్ ఆఫ్ ది షట్ యువర్ మౌత్ అని కోపంగా అరిచిన జై వాయిస్కి అందరూ నోటి మీద వేలు వేసి చూస్తూ ఉంటే జై టెన్షన్గా రేణుక చేయి పట్టుకొని తన పర్ల్స్ చెక్ చేసి అందరి వైపు చూస్తూ పర్ల్స్ ఉంది బట్ చాలా లోగా ఉంది అని వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇదేంటయ్యా అందరూ ఫ్లాష్ లైట్ పట్టుకొని అలా ఉన్నారు అని లోపలికి వచ్చిన డాక్టర్ రేణుక చుట్టూ ఫ్లాష్ లైట్ పట్టుకొని కూర్చొనున్న అందరినీ చూసి 7 చుట్టూ కూర్చున్నట్టు ఏంటి అలా కూర్చున్నారు, పేషెంట్కి కొంచెం గాలి ఆడనివ్వండి మూవ్ అనగానే అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయి డాక్టర్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు. నథింగ్ టు వర్రీ, షాక్ తగలడం వల్ల కొంచెం భయపడ్డారు, ఇంజెక్షన్ చేశాను, ఇంకో హాఫ్ అన్ అవర్లో మెలకు వచ్చేస్తుంది అంటూ ఇంజెక్షన్ చేస్తున్న డాక్టర్ వైపు చూస్తూ అంటే షాక్ తగిలిన మా అత్త బ్రతికేసిందా అని అడుగుతున్న ఆద్య వైపు జై కొట్టేలాగా చూస్తూ ఉంటాడు. అదే జై అత్తకి ఏమీ అవ్వలేదు అని కొంచెం హ్యాపీగా అండ్ ఇంకొంచెం రిలాక్సింగ్గా ఉంది అని కవర్ చేసి రేణుక కాన్షియస్లోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఒక రకంగా నీకు థ్యాంక్స్ చెప్పాలత్తా, నా విలన్ హస్బెండ్ నుండి ఎస్కేప్ అయ్యేలాగా చేశావు, ఎలాగో పవర్ లేదు కాబట్టి ఇవాళ నేను సేఫ్ అని బెడ్రూమ్లో జై ఏం చేశాడు గుర్తురాగానే జై వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. మామ్ ఐఎమ్ బ్యాక్ అంటే తన మదర్ను బ్యాక్ హక్ చేసుకుంటూ నవ్వుతూ ఆమెడ మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్తున్న అబీర్ను చూసి తన మదర్ హ్యాపీగా ఫీల్ అవుతూ అబీర్ ఎప్పుడొచ్చావురా, ఇంకో 1 మంత్ దాకా నీ బిజినెస్ ట్రిప్ ఉంది కదా, ఇలా సడన్గా అట్లీస్ట్ వస్తున్నట్టు కూడా ఇన్ఫామ్ చేయకుండా వచ్చేసావేంటి నాన్న అంటూ ఇటువైపు తిరుగుతూ కొడుకును హ్యాపీగా హక్ చేసుకుంటూ అడుగుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నీ క్లియర్గా చెప్తాను, ఆఫ్టర్ 3 మంత్స్ ఇండియా వచ్చాను కాబట్టి నాకు ఫాస్ట్గా నా ఫేవరెట్ డిషెస్ అన్నీ కుక్ చేయి, నేను తింటూ నా సింగపూర్ టూర్ విషయాలన్నీ నీకు చెప్తూ ఉంటాను, ఇక్కడ విషయాలు కూడా తెలుసుకుంటాను అని చెప్పి తన రూమ్కి విజిల్ వేస్తూ వెళ్తున్న కొడుకుని చూస్తూ కుక్ చేయడానికి వెళ్తుంది అబీర్ మదర్. అబీర్ ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యాక తన వాలెట్లో ఉన్న ఆద్య పిక్ వైపు చూస్తూ మిస్ యూ ఆద్య, అసలేమైంది, నీకు ఇన్ని డేస్ ఎన్ని కాల్స్ చేస్తున్నా ఎన్ని మెసేజెస్ చేసినా నీ నుండి రిప్లై లేదు, మెయిల్స్కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇండియాకి ఇంత సడన్గా రావడానికి రీజన్ కూడా నువ్వే, ఎందుకో బాగా గుర్తొస్తున్నావు, నాకు కావాల్సింది ఏదో నాకు దూరం అవుతున్న ఫీలింగ్, అందుకే ఇంకా అక్కడ ఉండలేకపోయాను, ఇక లేట్ చేయని బంగారం, నీ మీద నాకున్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి నిన్ను నాదాన్ని చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను, లేదు ఎత్తుకొచ్చేస్తాను అని నవ్వుకుంటూ వాలెట్ పాకెట్లో పెట్టుకుంటూ కిందకి వెళ్ళేసరికి తన మదర్ తనకు నచ్చిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. మామ్ ఐఆమ్ రెడీ అంటూ చైర్లో కూర్చుంటున్న అబీర్ని చూసి నవ్వుతూ ఐఆమ్ ఆల్సో రెడీ కన్నా అని అబీర్ ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఇన్నాళ్ళు నా వంట బాగా మిస్ అయ్యి ఉంటావు కదా, అందుకే ఇవాళ నేనే తినిపిస్తాను, ఏది ఆ అను అంటూ అబీర్ కడుపు నిండా తినిపిస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకింత సడన్గా వచ్చావు. టు బీ ఫ్రాంక్ ఆద్యాను బాగా మిస్ అయ్యాను మామ్, తను కూడా 3 మంత్స్గా నాకు టచ్లో లేదు, అందుకే ఇంక అక్కడ ఉండలేక వచ్చేసాను, ఇక లేట్ చేయకుండా రేపు మార్నింగ్ ఆద్య ఇంటికి వెళ్ళి తనను బయటకు తీసుకుని వెళ్ళి నా లవ్ స్టోరీను ఆద్య ముందు ఓపెన్ చేయబోతున్నా, అందుకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి, బాయ్ మామ్ అంటూ వాటర్ తాగి వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ కన్నా అది కాదు నీతో మాట్లాడాలి, ఛా ఇలా వెళ్ళిపోయాడేంటి, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని వీడికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.